సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ లేఖ రాసింది. సినిమా టికెట్ ధరల స్థిరీకరణ, థియేటర్ల నిర్వహణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 77ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు ఎగ్జిబిటర్స్. తెలంగాణలో ఉన్న 400 థియేటర్స్ ని సంప్రదించకుండా జీవో ఇచ్చారని, ప్రొడ్యూసర్స్ గిల్డ్ కోసం ఎలా ఇస్తారని వారు లేఖలో ప్రశ్నించారు. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రమేయం లేకుండా జీవో విడుదల చేశారని తెలిపారు. తెలంగాణలోని అన్ని థియేటర్స్ పై 20,000 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయన్న ఎగ్జిబిటర్ల అసోసియేషన్ 3 ఏళ్లలో థియేటర్ల మరమ్మతుల కోసం 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. థియేటర్ల ఆక్యుపెన్సీ, నిర్వహణ ఖర్చుల రిస్కులను భరించేది ఎగ్జిబిటర్లే అని లేఖలో పేర్కొన్నారు. థియేటర్ల ఆర్థిక భారమంతా ఎగ్జిబిటర్లపైనే ఉంటుందన్న అసోసియేషన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నిర్మాతలకు అనుకూలంగా ఏకపక్ష నిర్ణయంలా ఉందని అభిప్రాయపడ్డారు. గిల్డ్ విజ్ఞప్తి ఆధారంగా టికెట్ ధరలను నిర్ణయించడం ఏకపక్ష నిర్ణయమే అని చెప్పారు. థియేటర్ల వర్గీకరణ జీవోలోనూ వివక్ష చూపారంటూ ఆరోపణలు చేశారు. కొత్త జీవో వల్ల రూరల్ తెలంగాణలో అనేక సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడే ప్రమాదముందని ఎగ్జిబిటర్ అసోసియేషన్ జీవో 77లో టికెట్ ధరల పరిధుల్లో అస్పష్టత, గందరగోళం నెలకొందని అభిప్రాయపడింది. థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా పెంచాలని గతంలోనే కోరినట్లు తెలిపిన ఎగ్జిబిటర్లు జీవో 77ను సవరించి ఛార్జీలను పెంచాలని కోరారు. మల్టీప్లెక్స్లకిచ్చే ఆదాయంలో నాణ్యమైన వాటా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్లు ధరలు పెంచడం వల్ల ఎగ్జిబిటర్లకు ప్రయోజనం ఉండదన్న ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సినీ పరిశ్రమకు వెన్నుముకగా ఉన్న ఎగ్జిబిటర్ల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడాలని కోరారు. తెలంగాణలో టాక్సిక్ టికెట్ ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఈ నెల 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీతో కలిపి టికెట్ పై 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన టికెట్ ధరలు 10 రోజుల పాటు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఇదే క్రమంలో ప్రభుత్వం సినిమా ప్రొడ్యూసర్స్ కి ఒక షరతు విధించింది. నిర్మాణ సంస్థ కేవిఎన్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ₹1 కోటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీ అకౌంట్ కు తప్పనిసరిగా చెల్లించాలని తెలిపింది. ఈ డబ్బును ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం వినియోగించనున్నారు. తెలంగాణలో టాక్సిక్ టికెట్ ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఈ నెల 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీతో కలిపి టికెట్ పై 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన టికెట్ ధరలు 10 రోజుల పాటు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఇదే క్రమంలో ప్రభుత్వం సినిమా ప్రొడ్యూసర్లకు ఒక షరతు విధించింది. నిర్మాణ సంస్థ కేవిఎన్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ₹1 కోటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీ అకౌంట్ కు తప్పనిసరిగా చెల్లించాలని తెలిపింది. ఈ డబ్బును ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం వినియోగించనున్నారు.